అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక మొత్తం మీద ఈ రోజైతే డిసెంబర్ 29 అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజైతే స్టార్ట్ కాబోతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ మొదలైంది. ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చారు, అంటే నిన్న ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. సో ఈ సంకేతాలు మరి ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాబోతున్నారని చెప్పేసి ప్రధాన పత్రికల్లో వస్తున్నటువంటి వార్త. సో ఈరోజు ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ జలాలపైన వీటిపైన ఈ అంశాల గురించి అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు అట్లాగే అధికారంలో ఉన్న ఎవరి పార్టీ నేతలకు వాళ్ళకైతే ఆల్రెడీ ఈ విషయాలన్నింటి గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పే దిశగా అధికార పక్షం, అట్లాగే అధికార పక్షాలకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసే ఆలోచనలో ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 10:30కు మనకైతే స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ఇదైతే నడుస్తూ ఉంది. ఇంకా చూద్దాం, మిగతా అంశాల గురించి మాట్లాడుకుందాం. ప్రధాన పత్రికల్లో ఏమేమి వార్తలు వచ్చినాయి ఏంటి అని కూడా మొత్తం అయితే తెలుసుకుందాం. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.